నమస్కారం. నేను ఎర్రబెల్లి మాజీ సర్పంచ్ని. ప్రస్తుతం నిడనూరు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంతో చాలా అభివృద్ధి దశలో నడుస్తున్న క్రమంలో ప్రజలు ఏ మాయా మాటలు, ఈ రేవంత్ రెడ్డి గారి మాయా మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. కానీ త్వరలోనే 2 నెలల్లో 3 నెలలనే తెలుసుకున్నారు. ఎందుకంటే రైతు బంధు రాకపోవడము, సకాలంలో పెన్షన్ రాకపోవడము, కరెంటు రాకపోవడము, కరెంటు ఇస్తున్నా అంటుండు. అసలు నిజంగా కూడా నాగార్జున సాగర్లో ఒక వరదకాలం అనే ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ ప్రాజెక్టు గతంలో రామ్మూర్తి యాదవ్ పాపం ఒకటేసారి ఎమ్మెల్యే అయ్యిండు. వెనకబడ్డ కులాలకు చెందినటువంటి అతను వరదకాలని అప్పుడున్న మంత్రి మాధవరెడ్డి గారి సహకారంతో వరదకాలని ఇక్కడ ప్రారంభించిండు. దానికి పునాది రాళ్ళు వేసిన తర్వాత ఇదే జానారెడ్డి గారు 17 సంవత్సరాలు దాన్ని తవ్వుతున్న 17 సంవత్సరాలు దాన్ని కంప్లీట్ చేయకుండా మభ్యపెడుతూ ప్రజలని ఇక్కడ గెలుస్తూ వస్తున్నాడు. ఆ క్రమంలో మళ్ళీ కేసీఆర్ గారు గెలిచిన తర్వాత నోముల నరసింహ గారు మరియు జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు హరీష్ రావు గారిని తీసుకొచ్చి అక్కడ మంచి మోటార్లు ఏర్పాటు చేసి వరదకాలకు గత 8-9 సంవత్సరాల నుంచి వరదకాలకు నిరంతరంగా ఇక్కడ నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రాంతం నిజంగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని కెనాల్ ఏరియా, నాన్ కెనాల్ ఏరియా అనేది 2 ప్రాంతాలుగా ఉంటాయి. 50% కెనాల్ ఏరియా ఉంటే 50% నాన్ కెనాల్ ఏరియా ఉండే. ఆ రామూర్తి గారు ఆ వరదకాలం ద్వారా మొత్తం కెనాల్ ఏరియాగా మొత్తం నీటి సదుపాయాలతో ఈ నాగార్జున సాగర్ మంచి అభివృద్ధి పదంలో నడుస్తున్న క్రమంలో ఇప్పుడు 8 టీఎంసీలు ఖమ్మము అక్కడ ఆంధ్ర తీసుకుపోయారు. ఇది నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ద్వారా. కానీ ఈ వరదకాలకు 1/2 టీఎంసీ నీళ్లు, కేవలం 1/2 టీఎంసీ నీళ్లు ఇప్పియలేని దౌర్భాగ్యమైనటువంటి నాయకులు ఈ నాగార్జున సాగర్లో ఉండడం మా దురదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే దానికి 8 టీఎంసీలు తీసుకుపోతుంటే కూడా వీళ్ళు నిద్రపోతున్నారు. ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నటువంటి సాగర్ నుండి ఒక 1/2 టీఎంసీ నీళ్ళు ఇప్పిస్తే ఇక్కడ ఉన్న రైతులు కానీ, ఇక్కడ ఉన్న బత్తాయి తోటలు కానీ ఎంతో అభివృద్ధి ఎంతో నీటి వసతితో ఉండేది. ఇప్పుడు మా ఊర్లో ఎర్రబెల్లి గ్రామంలో 500-600 బోర్లు వేసినా కానీ పడట్లేదు. రైతులు అప్పులు చేస్తూ 500 ఫీట్లు 600 ఫీట్లు వేస్తూ దానికి మోటార్ ఫిట్ చేయాలంటే 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టి ఎంతో బాధతో ఉన్నారు. నిజంగా కాంగ్రెస్ గెలవడం దురదృష్టం అని అనుకుంటారు, కానీ ఇప్పుడు ఏం చేయలేము. కాబట్టి రేపు ఎంపీ ఎలక్షన్లో భారీగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారు. మేడిగడ్డ మీద ఈ మొరగాళ్ళు మోతబర్లు మాటలు మాట్లాడుతారు. కేసీఆర్ అంతటిని అసలు తెలంగాణ తేకపోతే సీఎం 10,000 తెలంగాణకు. ఏపీ ఆంధ్ర పాలకుల కాళ్ళ దగ్గర ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు కానీ వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుంటుంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి దీనికి ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఒక సీఎం హోదాని కల్పించిండు. సరే, ప్రజలు ఒక తీర్పు ఇచ్చినప్పుడు ఆయన ఏం చేయాలి? గతంలో కంటే ఇప్పుడు ఇంకా మంచి పని చేయాలి. మేడిగడ్డ 75 సంవత్సరాల చరిత్రలో కూడా ఏలాంటి పునాది రాళ్ళు వేసేది కానీ మేడిగడ్డ కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ కట్టడానికి వాళ్ళు ముందుకు రాలే. ఆంధ్ర పాలకులు అక్కడ పులులు ఉన్నాయి, అవి ఉన్నాయి మభ్యపెడుతూ, కేంద్రాన్ని మభ్యపెడుతూ కాళేశ్వరాన్ని ఎప్పుడు కూడా ముందుకు తీసుకుపోలేదు. అదే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత హరీష్ రావు గారు మంత్రిగా నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నప్పుడు మేడిగడ్డ కానీ కాళేశ్వరం కానీ ఎంతో అభివృద్ధి చేసిండు. నిజంగా 75 సంవత్సరాల నుంచి మీకు ఆలోచన రాలేదు, కట్టిరు. ఏడనగాడ ఒక పలుగురు, మనం ఇల్లు కడతాం, ఏడనగాడ పలుగురు ఉంటుంది, దాన్ని ఏం చేయాలి? మళ్ళీ రిపేర్ చేసుకోవాలి, ఇది చేసుకోవాలి. అంతే తప్ప అది పోయింది మొనగా అసలు నువ్వు కట్టవైతే మూతబరి 75 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతం సముద్రం నుంచి నీళ్లుగా వెళ్ళిపోతుంటే నువ్వు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలి, లిఫ్ట్ కట్టాలి అని ఎప్పుడైనా నీకు ఆలోచన రాలేదు. చేసినప్పుడు ఇప్పుడు దగ్గర సూర్యాపేట కానీ, కోదాడ కానీ చాలా దిక్కులు ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు పారుతుంది. నిజమే, మీ ఎమ్మెల్యేలు పోయి దాన్ని మేము కాళేశ్వరం నుంచి నీళ్లు వదులుతున్నామని చెప్పడం నిజమే, అన్ని నిజమే. కానీ ప్రాజెక్టు లేదంటారు. అసలు మీకు కట్టడానికి చేత కాదు, కట్టింది దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో కూడా తెలియదు. లాస్ట్కు నువ్వు అసెంబ్లీలో అంటే మాకు చేత కావట్లేదు, మీరే చేయరంటే చెప్పు. నిజంగా చేత కావట్లేదని చెప్పు. ఇలా హరీష్ రావుడు, కేటీఆర్ గారు, మా కేసీఆర్ నీకు అవసరం కూడా లేదు. ఎందుకంటే కేసీఆర్ అంతటోడు నీ దగ్గర ఏదో కేసీఆర్ దగ్గర నీకు మాట్లాడే అర్హత కూడా లేదు. ఎందుకంటే ఇలా నీకు సీఎం పదవి కూడా ఆ కేసీఆర్ ఇచ్చిన భిక్షే అది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టే ఇలా తెలంగాణకు సీఎం
ఒక కుర్చీ అనేది ఏర్పడింది. ఆ కుర్చీలో ఉందాగా ఉండడం లేదు. నువ్వేమన్నా రియల్ ఎస్టేట్ చేయడానికి, దందాలు చేయడానికి తప్ప నువ్వు ముఖ్యమంత్రి అయింది ప్రజలకు, రైతులకు ఎలాంటి ఉపయోగపడదు లేదు. ఇప్పుడు 2000 పింఛన్లు ఆడవారికి 25 రోజులు పింఛన్లు ఇంతవరకే లేదు. గెలవగానే రుణమాఫీ అన్నావు, రుణమాఫీ లేదు. 9వ తారీఖు ఎంబటే అంటే నీ నోరు పాడుగాను, నీ నోరు అలా అట్ట చెప్తే జనాలను మోసం చేసి ఓటేపించుకుంటే ఇప్పుడు రుణమాఫీ కాదు కదా, రైతు బంధు 3 ఎకరాలు వరకు వేసినావు. ఎవడే 10 ఎకరాల రైతు కోటీశ్వరుడా, 20 ఎకరాల రైతు కోటీశ్వరుడా? నువ్వు కోటీశ్వరుడు, నీ ఎంట ఉన్నోళ్ళు కోటీశ్వరులు. 20 ఎకరాలు ఇక్కడ అమ్మితే ఒక 6 కోట్లు వస్తాయి. హైదరాబాద్లో 100 గజాల భూమికి సమానం, ఇక్కడ 20 ఎకరాల రైతు సమానం. రైతు ఎప్పుడైనా 20 ఎకరాలకు రైతు బంధు వస్తే కూలోళ్ళని పెట్టి మంచిగా వ్యవసాయం చేస్తాడు, పంట పండిస్తాడు. ఆ పంట వల్ల లారీలు బతుకుతాయి, ట్రాక్టర్లు బతుకుతాయి, అమానీలు బతుకుతారు, మిల్లులు బతుకుతారు. రైతు పైసలు 20 ఎకరాలకు అకౌంట్ వేసి 20 ఎకరాలకు అకౌంట్ వేసి అని ప్రజల మాయమాటలు చెప్తాయి. 20 ఎకరాలు కోటీశ్వరుడా? రైతు ఎంత ఇబ్బంది పడుతుండు. ఇలా బోర్లు వేయాలంటే, ఒక బోర్ వేయాలంటే 3 లక్షలు అవుతుంది. 50,000 60,000 బోర్, మోటార్ తేవాలంటే 2.5 లక్షలు. అది మళ్ళీ కొసేలా పోస్తుంది అంటే అది కూడా నమ్మకం లేదు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మభ్యపెట్టి, నువ్వు ప్రజలను మభ్యలో పెట్టి గద్దెనెక్కినావు. ఈ పరిపాలనలో చరిత్రను నాకు తెలిసి రేవంత్ రెడ్డి అనేటువంటి చరిత్రలో నిలిచిపోతాడు. ఎందుకంటే ఏం చేయలేడు, మాయమాటలు చెప్పొచ్చిండు, మాయమాయగానే వెళ్ళిపోతుంది తప్ప నీతో ఏది కాదు. గతంలో ఉన్న పాలనలా అన్న కొంతమంది పేరు తెచ్చుకుని, గత ముఖ్యమంత్రులు కొన్ని పథకాలు పెట్టి పేరు తెచ్చుకుని, కానీ ఇప్పుడు కేసీఆర్ చేసిన పథకాలన్నా నువ్వు కొనసాగిస్తామని అనుకున్నావు. సరే, ఎవరెవరు గెలుస్తారో అయిపోతుంది. కేసీఆర్ పథకాలన్నా కొనసాగిస్తాంటావు, కానీ అది కూడా నీకు శాత కాదు. నీకు నిజంగా బుద్ధి, సిగ్గు, లజ్జ ఉంటే తెలంగాణ ప్రజలు నీ ముందు తరాలని నిన్ను గుర్తుపెట్టుకోవాలంటే నువ్వు వెంబటే సీఎంగా అనరుడి, నువ్వు వెంబడే దిగిపోవాలి. నీవు కనుక నిజంగా తెలంగాణ ప్రజలకు మంచి చేయాలనుకుని ఉంటే నీ వల్ల కాదని అసెంబ్లీలో చెప్పినావు. అసెంబ్లీలో చెప్పడం కాదు, అసలు దిగిపోయి ప్రజలకు క్షమాపణ చెప్పి వెంబడే దిగిపోవాలని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో మీ మండలం ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? మన మండలం బీఆర్ఎస్ ఉందా, అభివృద్ధి దాని నుంచి ఎలా ఉందండి? ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గం చెప్పాలంటే గతంలో జానారెడ్డి గారు పెద్దలు 7 సార్లు ఎమ్మెల్యే గెలిచింది, కానీ ఎలాంటి చెప్పుకోదగ్గ పని ఒక్కడు కూడా లేదు. నాకు తెలిసి ఆయన అనేది విమర్శించాలని కదా, ఆయన విమర్శించే స్థాయి కూడా మనకు కాకపోవచ్చు. కానీ ఇప్పుడు రామూర్తి యాదవ్ ఒక్కసారి ఎమ్మెల్యేండు, ఓ వరద కాలువ తెచ్చిండు. ఆ వరద కాలువ వల్ల ఒక 4 మండలాలు 5 మండలాలు తిప్పర్తి మండలం కూడా ఇదైంది. అలాంటి కనపడే పనులు చేయాలి. ఆయన నిజంగా పెద్ద ఆయన తలుసుకుంటే ఈ నియోజకవర్గం ఎప్పుడూ అభివృద్ధి చెందేది. ఎందుకు అభివృద్ధి చెందట్లేదు, ఎందుకు చేయట్లేదు అని ఒక్కసారి కూడా ఆయన అనుకోలేదు. ఎలక్షన్లు అప్పుడు రావడం, ప్రజలకు మాయమాటలు చెప్పడం, ఏళ్ళకు గాల్లో దోళ్ళలో గెలవడం, పోవడం, ఇదే జరుగుతుంది. నెల్లికల్లు లిఫ్ట్ ఉంది, 650 సుమారు 650 కోట్లు నెల్లికల్లు లిఫ్ట్. 7 సార్లు ఎమ్మెల్యే అయినా కానీ ఆ నెల్లికల్లు లిఫ్ట్ పెట్టబోయింది. అక్కడ ఉన్న వెనకబడ్డ కులాలు, మన లంబాడి సోదరులు కానీ ఎవరు కానీ ఎంతోమంది ఇబ్బంది పడుతుంటే ఆడ నోముల నరసింహయ్య గారు కానీ భగత్ కానీ అక్కడ ఎమ్మెల్యేగా ఉండగానే ఎమ్మటే ఆ నెల్లికల్ లిఫ్టు దగ్గర 9-10 లిఫ్ట్లు, పెద్ద ఊర్లో కొన్ని లిఫ్ట్లు అన్నీ మంజూరు చేసిను. ఇప్పుడు అన్నీ ఆపినాను. ఏ లాభాను? నాకు తెలిసి నీకు సూటిగా అడగాలంటే కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఏదన్నా చెప్పుకోదగ్గ పని, ఒక డిగ్రీ కాలేజీ లేదు. ఎందుకు లేదో తెలుసా? నిజంగా డిగ్రీ చదివిన వాళ్ళు పిల్లలు చదువుకుంటే వీళ్ళు వ్యతిరేకంగా ఓట్లేస్తారు అని ఇక్కడ ఉన్న యువతకు తెలివి రావద్దని ఒక డిగ్రీ కూడా కాలేజీ పెట్టలే. అలాగే నోముల నరసింహ గారు వచ్చిన తర్వాత, కేసీఆర్ వచ్చిన తర్వాత డిగ్రీ కాలేజ్ ఆలయాలో ఏర్పాటు చేసిండు, సాగర్లో చేసిండు, గురుకులాలు పెట్టిరు. అభివృద్ధి చెందుతున్న దశలో నిజంగా కూడా మొన్న ఎంతో డబ్బు కూడా కొంత కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభావితం చేసింది. టీఆర్ఎస్ పార్టీ నుంచి డబ్బులు కొంత ఒక బీసీ క్యాడర్ కాబట్టి, కొంత వెనకబడ్డ కులాలకు చెందినటువంటి వారు కాబట్టి ఎవరు కూడా కొంత ఇది చేయలేక ప్రజలకు కొంత డబ్బులు ఎరవేసి కొంత ప్రభావితం చేసి గెలిచింది తప్ప వాళ్ళది గెలుపు కాదు. నిజంగా కేటీఆర్ మీద రేవంత్ రెడ్డి ఏదేదో అంటుండు. ఆయన ఎంపీ ప్రజెంట్ మొన్న ఎంపీనే కదా, మళ్ళీ ఎంపీగా కేటీఆర్ మీద పోటీ చేయలేడు, దమ్ము లేదు. నిజంగా కొడగల్ల ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాడు. ఏం మాటలండి, తాటి మాట కన్నా ఇది ఉంటుంది కానీ వాని నాలుకకు ఇది ఉండదు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు మాత్రము ఈ రేవంత్ రెడ్డిని ఎప్పుడు ఈనుడనే చరిత్రలో గుర్తుపెట్టుకుంటారని ఈ సందర్భం తెలియజేస్తున్నాను. నమస్కారం. నేను